హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టైలర్ సుమ. ఈరోజు వీడియో వచ్చేసి మన ఇంట్లో పనికిరాని జాయింట్ ముక్కలు ఉంటాయి కదా, అంటే పెట్టుబడి ముక్కలు అవన్నీ ఉంటాయి కదా, వాటిని మనం కుట్టించుకోవడానికి కుదరక పక్కన పెట్టేస్తాం కదా, వాటితోటి ఇలా తోరణం ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. ఇలాంటి ముక్కలు చాలా మంది ఇళ్లలో కామన్గానే ఉంటూ ఉంటాయి. మీటర్ ముక్కలు అయితే కుట్టించుకుంటున్నారు కానీ 80 పాయింట్ ముక్కలు అయితే సరిపోవట్లేదు, కుట్టించుకోవట్లేదు కదా, అలాంటివి అయితే ఉపయోగించుకోండి. ఇదైతే 80 పాయింట్ల ముక్క అనమాట. ఏ కలర్ అయినా వాడుకోవచ్చు, కాకపోతే గ్రీన్ అయితే కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది. గ్రీన్ అయితే చేస్తున్నాను అనమాట. మీరు గ్రీన్తోనే చేసుకోవాలని ఏం లేదు, మీ ఇంట్లో పనికిరాని ఏ జాయింట్ ముక్కున్నా దాంతో ఇలా చేసేసుకోండి. చాలా అంటే చాలా బాగుండిద్ది. ఒక్కసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ అయితే ఇలా వేసేసుకొని ఒక పేపర్తో ముందే మనం ఆకులు ఉంటాయి కదా, మామిడి ఆకుల్లాగా అలా కట్ చేసుకొని దాని మీద పెట్టి ఇలా గీసుకోండి నీట్గా. మీకు పెద్దవి కావాలంటే పెద్దవి గీసుకోండి, లేదా చిన్నవి కావాలంటే చిన్నవి, అది మీ ఇష్టం అండి. అంటే మీ గుమ్మం బట్టి గీసేసుకోండి. మన గడప ఉండిద్ది కదా, గడప ప్రకారం అయితే గీసుకోండి. ఇంకా క్లాత్ మీద ఇలా మొత్తం అయితే గీసేసుకుంటున్నాను అనమాట. ఎలా గీసుకున్నానో అలా అయితే కట్ చేసుకోవాలి నీట్గా. ఇవి కుట్టేసరికి మనకి సైజ్ తగ్గిద్ది కాబట్టి కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను అనమాట. నేను ఇలా మొత్తం అయితే కట్ చేసుకోండి అబ్బా, మీకు ఎన్ని కావాలంటే అన్ని. అంటే గుమ్మం పొడవం బట్టి దగ్గర కావాలంటే మరిన్ని కట్ చేసుకోండి, కొంచెం దూరం కావాలంటే తక్కువ కట్ చేసుకోండి. నేను మొత్తం అయితే ఇలా 20 కట్ చేశాను అనమాట. మొత్తం వచ్చేసి 10 అయితే ఇవి. ఇట్లో 2 తీసుకొని చుట్టూ ఇలా కుట్టేసుకోవాలన్నమాట. కొంచెం గ్యాప్ వదిలి చూపిస్తాను, చూసేయండి. మిషన్ మీద ఏం కుట్టుకోండి, లేదంటే చేతిని కుట్టుకోండి, మీ ఇష్టం. ఇలా కుట్టాక కొంచెం గ్యాప్ వదులుతాం కదా, దాంట్లో నుంచి మనం క్లాత్ని రివర్స్ చేయాలన్నమాట. ఇలా నేను నీడిలో చూపించిన విధంగా రివర్స్ చేసి ఏదైనా పెన్ను కానీ ఏదైనా సో కానీ ఉంటే ఇలా నీట్గా అయితే తిప్పేసుకోండి. అది ఆకులాగా ఉండిద్ది అనమాట, నీట్గా ఉండిద్ది. పైన ఒక స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం ఓపెన్ చేసాం కదా కుట్టకుండా, అక్కడ కూడా లోపల ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోండి. అలా మొత్తం మిగతా ఉంటాయి కదా 10 కూడా సేమ్ అలాగే కుట్టేసుకోండి. మొత్తం ఇలా 10 రెడీ అయ్యాయి కదా. ఇప్పుడు నేను ఇంకోటి చూపిస్తాను, చూసేయండి. చాలా అంటే చాలా ఈజీ. మన ఇంట్లో అందరిలో ఉంటాయి ఇలాంటి కవర్స్ అనేవి. అంటే పేపర్ కవర్ కాకుండా ఇలా ప్లాస్టిక్ కాకుండా ఇలా ఉంటాయి కదా క్లాత్ తోటి, అవి అయితే పనికొస్తాయి అనమాట. నా దగ్గర చాలా ఉంటాయి ఇలాంటివి. అంటే వాటిల్లో వైట్ ఒకటి తీసుకున్నాను నేను. అంటే నా మిషన్ దగ్గరకు వస్తాయి కదా, మిగిలిపోయిన వాటిల్లో వైట్ అయితే తీసుకున్నాను. అలాగే పక్కన సౌత్ ఇండియాది కూడా సేమ్ అలాంటిది అనమాట, అవి కూడా తీసుకున్నాను. ఇలాంటివి ఉంటే ఉపయోగించుకోండి. లేదంటే ఇలాంటి సంచులు కానీ లేకపోతే మన ఇంట్లో కర్రల సంచులు ఉంటాయి కదా, కొంచెం పనికిరానివి, అంటే పక్కన పడేసేవి. వాటికి చుట్టుపక్కల ఇలాంటి క్లాత్ ఒకటి ఉండిద్ది, అది ఓపెన్ చేస్తే నీట్గా సేమ్ క్లాత్ లాగే ఉండిద్ది అనమాట. వాటితో కూడా మనం ఇలాంటివి చేసుకోవచ్చు. మొత్తం ఓపెన్ చేశాక ఇలా అయితే వచ్చింది. దాన్ని నీట్గా చేసుకొని మనం పొడవుగా చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. మొత్తం ఎన్ని వస్తే అన్ని అయితే కట్ చేసుకోండి నీట్గా. నేనైతే ఇవైతే మొత్తం వచ్చేసి ఒక 4-3 వచ్చాయండి నాకు, అంతే. ఫ్లవర్స్ వచ్చేసి ఈ ఫ్లవర్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. మనకేం మిషన్ అవసరం లేదండి, చేతితోని ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అటుపక్క ఇటుపక్క కూడా ఏం పోగులు పోవు. ఇలా కట్ చేసుకున్న మొక్కను ఉంది కదా రిబ్బన్ లాగా, దాన్ని నేను వీడియోలో చూపించిన విధంగా ఒక సూదికి దారం ఎక్కించుకొని మామూలుగానే స్టిచ్ చేసుకోవాలి బార్కి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా పెద్ద అంటే ఎక్కువ స్టిచ్ ఏం అవసరం లేదు, కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. మామూలుగా మనం రెగ్యులర్గా ఎలా స్టిచ్ చేసుకుంటామో అలాగా దారం ఎక్కించుకుంటూ, అంటే సూదికి దారం ఎక్కించుకొని దాన్ని కుట్టుకుంటూ, అంటే చివరి దాకా. మనం పొడవు మొక్కను కానీ ఫ్లవర్ చేస్తే ఫ్లవర్ అనేది పెద్దగా వచ్చింది, చిన్నదాన్ని అయితేనే చిన్నగా వస్తుంది. అది మీ ఇష్టం అండి, చిన్న ఏం చేసుకోవచ్చు పెద్ద ఏం చేసుకోవచ్చు. ఒక చిన్న అనుకో 2 ఎక్కించుకోవచ్చు అండి, సేమ్ ఇలాగే ఏం పర్లేదు. కుట్టుకొని ఎక్కించుకోవాలని ఏం లేదు, 2 ఎక్కించుకోవచ్చు అనమాట. ఫ్లవర్ పెద్దగా వస్తుంది. ఇది పెద్ద మొక్కే కాబట్టి నేను ఒకటే స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఇలా చివరి వరకు సేమ్ నేను ఎలా కుట్టుకున్నానో అలా కుట్టుకుని దాన్ని మొత్తం ఇలా దగ్గరకు లాక్కోవాలన్నమాట. దగ్గర లాగినాక కొంచెం ఫ్లవర్ని అంటే క్లాత్ని నేను ఈ వీడియోలో చూపించిన విధంగా అలా కొంచెం చుట్టినట్టు అనిపిస్తే ఫ్లవర్ లాగా తయారైద్ది. తర్వాత అటుపక్క ఇటుపక్క కొంచెం దారం వదులుకొని దాన్ని రెండింటిని మూడేసుకోవాలన్నమాట, ఇలా నేను నీడిలో చూపించిన విధంగా. అప్పుడు అది ఒక ఫ్లవర్ లాగా అయింది. చూడండి, చాలా అంటే చాలా బాగుండిద్ది. ఈజీ కూడా. ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. అంటే మన చేతులతో మనం చేసుకున్న తోరణం చాలా బాగుండిద్ది కదా. నేను ట్రై చేస్తున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను అనమాట. శ్రీరామనవమి పండగకి నేను ట్రై చేశాను, అందుకే మీకు చూపిస్తున్నాను. మీకు యూజ్ అవుతుందని ఎవరికన్నా, అంటే ఎవరైనా ట్రై చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే యూజ్ అవుతుందని నేనైతే చూపిస్తున్నాను. ఇలా మొత్తం ఫ్లవర్స్ అయితే తయారు చేసుకోవాలి. నాకు వైట్ అయితేమి అవి అయితేమి నాకు 4-5 అంతే అయింది, ఎక్కువ అవ్వలేదు. అందుకని చెప్పేసి సేమ్ మళ్ళీ అలాంటిది రెడ్ క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట. క్లాత్ కాదు, కవరు. ఈ సంచి ఎప్పటి నుంచో ఉందన్నమాట ఇంట్లో. ఇది పెద్దది సరిపోయిద్ది అని చెప్పేసి ఇది తీసేసుకున్నాను. రెడ్ ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి. ఎల్లో కలర్ అయితే బంతిపూల్లా ఉంటాయి కానీ నా దగ్గర ఎల్లో లేదండి, అందుకని రెడ్ తీసేసుకున్నాను అనమాట. అది కొంచెం ఎల్లో లాగా ఉంది కానీ దానికైతే 4 అయినాయి అనమాట ఫ్లవర్స్ వచ్చేసి. ఇప్పుడు దీన్ని తీసుకొని సేమ్ ఇందాక మనం ఎలా కట్ చేసుకున్నానో నేను ఇందాక చూపించాను కదా, సేమ్ అలాగే పొడవుగా ఎన్ని వస్తే అన్ని అయితే కట్ చేసుకున్నాను నేను. ఇలాంటి కవర్లు అయితే చాలా మంది ఇళ్ళలో ఉంటాయి, డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఇస్తుంటారు కదా, అందుకని నాకైతే చాలా ఉన్నాయి అనమాట మా ఇంట్లో. అందుకే నేను ట్రై చేశాను, వేస్ట్ చేయటం ఎందుకని చెప్పేసి. చూడండి, మొత్తం ఇందాక మనం ఎలా ఫ్లవర్ కుట్టుకున్నాం సేమ్ అలాగే అనమాట. సూదికి దారం ఎక్కించుకొని ఇలా ఈజీగా కుట్టుకోవచ్చు, పెద్ద కష్టమేం కాదండి. ఊరక దారాన్ని సూదికి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడం
కుట్టుకోవటమే అనమాట. తర్వాత చివరన అలా దగ్గరకు లాగి కొంచెం చుట్టినట్టు అనిపిస్తే ఫ్లవర్ అవుతుంది. చాలా ఈజీ, ఒక్కసారి ట్రై చేయండి అబ్బా. మీకు ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్ చేయండి. చూడండి, ఇంకా రెడ్ కలర్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇందాక ఆ కలర్ కన్నా కూడా నాకు రెడ్డే బాగా నచ్చింది. మీకు ఏది నచ్చింది అనేది కామెంట్ చేయండి. ఇది ఫ్లవర్ లాగే అనిపిస్తుంది అనమాట. దూరం నుంచి చూస్తే మనకు కనకాంబరాల పూలు ఉంటాయి కదా, ఆ ఫ్లవర్ లాగా అనిపించింది అనమాట. చాలా బాగుంది. ఇలా ఎన్ని ఫ్లవర్స్ అయితే అన్ని ఫ్లవర్స్ అయితే రెడీ చేసుకోండి మొత్తం ఇలాగే. నేనైతే చాలా అయితే అయినాయి అనమాట. అంటే తోరణానికి కట్టి అన్ని కావాలి కాబట్టి అన్ని తయారు చేసుకున్నాను అనమాట. మొత్తం చూడండి ఇన్ని అయితే అయినాయి. ఈ ఫ్లవర్స్ చాలా కలర్ఫుల్గా బాగున్నాయి కదా. ఇప్పుడు మనం ఆకులు ఆల్రెడీ కుట్టుకున్నాం కదా, వాటితోటి వీటితోటి రెండింటితో కలిపి ఒక దారం అయితే మనకు తెగిపోకుండా ఉంటుంది కదా. ఊలేం తీసుకోండి, లేదంటే థ్రెడ్ ఏం తీసుకోండి, మీ ఇష్టం. తర్వాత ఒకటి తర్వాత ఒకటి ఫస్ట్ అయితే నేను ఫ్లవర్ ఎక్కిస్తున్నాను, తర్వాత ఆకు ఎక్కించుకుంటున్నాను, తర్వాత మళ్ళీ ఫ్లవర్ ఎక్కించుకొని మీ దగ్గర ఏమైనా పూసలు కానీ ముత్యాలు కానీ ఉంటే ఎక్కించుకోండి, లేదంటే వదిలేసేయండి, అది మీ ఇష్టం. నేనైతే కొంచెం పూసలు ఉన్నాయి, ఆ పూసలు అయితే ఎక్కిస్తున్నాను అనమాట, కొంచెం గ్యాప్ కోసం. పూసలు ఉన్నా లేకపోయినా ఏం కాదు, ఒకే రకంగా ఉండిద్ది అనమాట. అలా మొత్తం అయితే ఇలా ఒకదాని తర్వాత ఒకటైతే నేను కుట్టుకుంటూ వచ్చానమాట. ఫస్ట్ అన్నీ కూడా నేను రెడీ చేశాను. సెంటర్కి వచ్చేసరికి నాకు వైట్ 4, ఎల్లో కలర్ 4 వేయాయి కదా, అవి నేను సెంటర్లో వేసుకున్నాను అనమాట. అటు రెండు వేసి మళ్ళీ సెంటర్లో వేసాను, ఎందుకంటే కొంచెం మధ్యలో కలర్ఫుల్గా ఉండిద్దిలే అని చెప్పేసి. మొత్తం ఒక పువ్వు, మళ్ళీ ఆకు, తర్వాత మళ్ళీ పువ్వు, అలా మొత్తం అయితే కుట్టుకుంటూ రావాలి. చాలా ఈజీ అండి. మనం తయారు చేసుకున్నది ఏదైనా సరే మనకి నచ్చిద్ది కదా, అందుకని మన చేతులతో తయారు చేసుకోవటం ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుండిద్ది. ఇంత కష్టపడటం ఎందుకు, బయట దొరుకుతాయి కదా అనుకోవచ్చు, బయట దొరుకుతాయి, కాకపోతే మనం తయారు చేసుకుంది మన ఇంట్లో పెట్టుకోవటం అంటే నాకైతే చాలా ఇష్టం అనమాట. అందుకే ట్రై చేశాను. మధ్యలో అయితే ఇలా వైట్ అయితే వేసుకొని తర్వాత బంతి పూలాగా ఎల్లోది అయితే వేసాను అనమాట. అలా సెంటర్లో వేసుకున్నాను వీటిని, మధ్యలో సెంటర్కి వచ్చేటట్టుగా. అటు చివరన ఇటు చివరనేమో మళ్ళీ 2 ఎల్లో ఉంటే అటుపక్క ఇటుపక్క కూడా వేసుకున్నాను. మొత్తం అయితే ఇలా కుట్టుకున్నాను అనమాట. చివరి దాకా దారానికి ఎక్కించుకోవటమే. మనం రోజు మన ఇంట్లో బంతిపూలు ఎలా కుట్టుకుంటామో సేమ్ అలాగా మొత్తం బార్కి ఇలా కుట్టుకుంటూ రావటమే. మొత్తం స్టిచ్ చేశాక కూడా తోరణం ఎలా ఉందనేది కూడా చూపిస్తాను. నాకైతే బాగా నచ్చింది అబ్బా. ఇంకా మీకు ఆకుల మీద అట్లా ప్లెయిన్గా ఎందుకు అనుకుంటే స్వస్తిక్ కానీ ఓం కానీ రామ్ కానీ మీ ఇష్టం రాసుకోవచ్చు. నేనైతే రాయకుండా మామూలుగానే డైరెక్ట్గా అలాగే ఉంచేసుకున్నాను అనమాట. రాసుకుంటే ఇంకా చాలా బాగుండిద్ది. ఇంకా అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇలా ట్రై చేశాను. తర్వాత ఎప్పుడన్నా ఖాళీ దొరికినప్పుడు మళ్ళీ దాని మీద అయితే రాస్తాను అనమాట. మొత్తం తయారు చేశాక ఇలా అయితే ఉంది. నిజంగా నా చేతులతో తయారు చేసుకున్న తోరణం అయితే నాకు బాగా నచ్చిందనమాట. ఈ శ్రీరామనవమికి నేనైతే ఇది తయారు చేసుకొని కట్టుకున్నాను. ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బాయి మరొక మంచి వీడితో మళ్ళీ కలుస్తాను.